అది ఇరుకైన ఇబ్బందే కావచ్చు, పెళ్లి వ్యవహారమే కావచ్చు, ఉద్యోగంలో వచ్చిన ఈ ఒడిదుడుకులే కావచ్చు, లక్షలు పెడితే వ్యాపారంలో నష్టమే కావచ్చు, ఏ పర్వతం వచ్చినా నా దేవుడు ఎవరో యోబు గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. మన ఎదుట పర్వతం లాంటి సమస్య వచ్చింది, కానీ మనం దేవుని వైపు తిరిగి, అయ్యా నీ వైపు నీ తట్టు చూస్తున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఆలకించిన వాడు ఏమంటున్నాడో తెలుసా? ఆ మాట వింటే ఆశ్చర్యంగా ఉంది. పర్వతానికి వాటికి తెలియకుండానే పర్వతములను తీసివేయవాడు, పర్వతాలు తీసి పక్కన పెడతాడట. దేవునికి మహిమ కలుగునగాక. నీవు అనుకుంటున్నావు ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా అవుతుంది, ఎలా పరిష్కారం అని నీవు అనుకుంటున్నావుగా. బైబిల్ లేఖనంలో కనబడుతుందో. ఒకసారి మీకా గ్రంథంలో కూడా అదే మాట అన్నాడు. శత్రువా నేను పడిపోయాను అనుకోబాకు, జారి పడిపోయాను, గాఢాంధకారం కప్పింది, ఇక చీకటి గమ్మింది, ఆ బతుకులు అయిపోయాయి, రోగం ముదిరిపోయింది, ఇంటి సమస్యలు భయంకరంగా ఉన్నాయి అనుకోబాకు. కారణం ఏమిటో తెలుసా? నేను చీకటిలో ఉన్న నా దేవుడు వెలుగ్గా ఉంటాడు. నీ చూపు ఎవరి వైపు ఉంది? నువ్వు ఎవరి వైపు చూస్తున్నా? ఐగుప్తు రథాలను చూసి పరిగెత్తాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. జీవితంలో బతుకు తెరువు కోసం మోయాబు వైపు చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జీవితంలో మూటగట్టుకోవాలనుకుని జీవాధిపతి అయిన జీవజలాల ఓట యేసును విడిచిపెట్టి అదిగో భయంకర నాణ్యాల వైపు చూసిన వాళ్ళు కనబడుతున్నారు. జీవితంలో చూడవలసిన యేసును చూడకుండా, ఆయన చేతి ప్రభావం చూడకుండా, ఆయన చేతికున్న అధికారం చూడకుండా, ఆయన చేతిలో భూమి ఉంది, ఆకాశం ఉంది, గాఢాంధకారం ఉంది, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఇంత గొప్ప చేతిని మానివేసి లోతు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే లోతు అంటాడు కదా, కన్నులెత్తి చూడాల్సింది చూశానండి, మెరుస్తుంది కొండ, అక్కడికి వెళతా. నీళ్ళేమో పారుతా ఉన్నాయి, వ్యాపారం కేంద్రంగా ఉంది, జనసందోహంగా ఉంది, అక్కడికి నేను వెళతా. అంటే నువ్వు ఎవరి తట్టు చూసి అవమానాలు పాలవుతున్నావు? నువ్వు ఎవరి తట్టు చూసి కృంగిపోతున్నా? పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా నీతో మాట్లాడుతుండగా, అయ్యో చూసి మోసపోయాని, నమ్మి మోసపోయానని ఆ మాట నీ నోట రాక మునిపే ఈ కీర్తనాకారుడు సాక్ష్యం నీ ముందు నిలబడులో గాక. నిశ్చయముగా అంటున్నాడు కదా, అదిగో నేను ఆయన చేతి పనిని చూచాను, ఆయన వైపే నేను చేతులెత్తుతాను, ఆయన నుండే నాకు సహాయం కావాలి. ఆయన తట్టు చూస్తే ఏమవుతుంది? 123వ కీర్తనలోని 3వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాం. మన దేవుడైన యెహోవా మనను కనికరించు వరకు, మన పిల్లలను కనికరించు వరకు, మన పరిచర్యను కనికరించు వరకు, మన పిల్లల భవిష్యత్తు మీద ఆయన కృప కనికరం దిగొచ్చేంత వరకు, చావు సమీపించిన ఆయన మనను కనికరించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూచునుగాక.